తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభం కానున్న సీఎం కప్ 2024 క్రీడా పోటీల్లో భాగంగా కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలకు చెందిన పలువురు విద్యార్థులు పలు క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో పోటీలకు ఎంపికయ్యారు. జూడో, బేస్బాల్, స్టాప్బాల్, రెజ్లింగ్ క్రీడల్లో సుమారు 25 మందికి పైగా పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ పోటీలతో గ్రామీణ ప్రాంతంలోని మెరికల్ లాంటి ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటున్న మానేరు విద్యార్థులు అద్వితీయ ప్రతిభ కనబరిచి ఛాంపియన్ గా ఎదిగి జిల్లా పేరును నిలపాలని సూచించారు. మానేరు విద్యా సంస్థల విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా క్రీడల్లో రాణించడం గర్వంగా ఉందన్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సీఎం కప్ లో సుమారు 25 మందికి పైగా విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. విద్యా సంస్థల ఆధ్వర్యంలో గతంలో సుమారు 15కు పైగా రాష్ట్ర స్థాయి జూడో పోటీలు, ఒకసారి జాతీయ స్థాయి జూడో పోటీలను అట్టహాసంగా నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెగా జూడో టోర్నీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్ జి సరితారెడ్డి, పిఈటీలు సిలివేరు మహేందర్, జాహిదా, శిరీష, తిరుపతి స్వాములతో పాటు ఉపాధ్యాయ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా అద్భుతంగా పార్టిసిపేషన్ ఉంది. ఇక్కడ చాలా మంది పార్టిసిపేట్ అయినారు. ఇందులో ముఖ్యంగా మా స్కూల్ నుండి వందల మంది విద్యార్థులు పార్టిసిపేట్ అయినారు. ఇందులో నుండి ఇంచుమించు ఒక 25 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తూ ఉన్నారు. అవి ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఏదైతే సీఎం కప్ రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సీఎం కప్ ఏదైతే ఉందో చాలా ప్రెస్టీజియస్ గేమ్ ఇది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ కొందరు పోతూ ఉన్నారు, మేడ్చల్ కొందరు పోతూ ఉన్నారు, హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో కూడా కొందరు ఉంటారు, మహబూబ్నగర్ జిల్లా కూడా కొందరు పోతూ ఉన్నారు. అయితే ఆ పిల్లలు చాలా మంచి చాకచక్యంగా ఆడి వాళ్ళు రాణించి ఉన్నారు. అయితే వారు ఇప్పుడు స్టేట్ లెవెల్ కూడా రాణిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సీఎం కప్ ముఖ్యంగా ఈ సంవత్సరం ఇది ఏదైతే ఉందో సీఎం కప్ నిర్వహించడము, ఈ ప్రతిపాదన మన స్టేట్ గవర్నమెంట్ చేయడము, ఈ రేవంత్ రెడ్డి గారికి చక్కటి ఆలోచన రావడము, పిల్లల్ని ఈ విధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఎంకరేజ్ చేయడం ఏదైతే ఉందో చాలా ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కనుక ఈ ఆటలు తప్పకుండా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఈ సీఎం కప్ నిర్వహిస్తే